ఎన్నడన్నా అధికార పార్టీలు ప్రతిపక్ష పోలు కలిసి ధర్నాలు ర్యాలీలు చేస్తారా? చెయ్యరు. మొన్న ప్రతిపక్ష పోలంతా రాష్ట్ర బంధు పెట్టిండ్రు రైతుల కోసమని. అంతకుముందేమో టీఆర్ఎస్ వాళ్ళు పాలమూరు బంధు పెట్టిండ్రు ప్రాజెక్టుల కోసమని. గిట్లా ఎవరి కాలు ఉద్యమాలు చేస్తారు కానీ కలిసి మాత్రం చేయరు. కానీ ఒక తాన అధికార ప్రతిపక్ష పోలు కలిసి ధర్నా చేసిండ్రు. ఎందుకో తెలుసా? అరే సీఎం సార్ అంటే భయం లేకుండా పోయింది ఆఫీసర్లకు. సర్కార్ పథకాల గింత తిడమటం అయితేనే సార్ ఓర్చుకోడు. నిన్ననే కలెక్టర్లతో మీటింగ్ పెట్టి ఏమన్నాడు, డబుల్ బెడ్రూమ్ ఇళ్లలో అవినీతి జరిగితే కోదండం ఎక్కిస్తా అని వార్నింగ్ కూడా ఇచ్చిండు. కానీ సార్ గుత్తకు వచ్చిన ఊరినే ఆగం పట్టిస్తున్నారు ఆఫీసర్లు. కరీంనగర్ జిల్లా చిన్నముల్కనూరును నేనే చదువుకుంటాను తీసుకున్నాడు కదా కేసీఆర్ సారు. 2-3 మాటలు పోయి డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తా అని అందరికి ఒట్టు కూడా పెట్టి వచ్చిండు. మా సీఎం సార్ మాకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తున్నాడని పెంకనిన్లు మట్టి కోడలు కూలగొట్టిండ్రట ఊరోళ్ళంతా. కానీ ఆఫీసర్లు మీదకెళ్ళి పంపిన కాగితాలలో చాలా మంది పేర్లు లేవని ఇట్లా ధర్నా కూర్చున్నారు చిన్నముల్కనూరు వాళ్ళు. ఇక చెప్పాయా నీకు జరిగిన అన్యాయం ఏందో. ఫస్ట్ వచ్చినప్పుడేమో 400-500 ఇళ్ళైనా మందిర్ కూలగొట్టుకోమన్నారు. ఇండ్లు కూలగొట్టుకొని ఇప్పుడు కూలగొట్టుకున్న సరిగా చచ్చిపోతారు. ఇక తొలసూరు తాబకు 190 ఇండ్లు కట్టిస్తుంటే అందులో దగ్గర 90 దాకా బయట బతకపోయిన వాళ్ళకే ఇచ్చిండ్రట ఇండ్లు. కానీ సీఎం సార్ లూల్రనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇచ్చే కాడ గింత కింద మీద చేస్తే ఇక ఒక్కొక్క ఎమ్మెల్యే 400 ఇండ్లు కట్టించేది ఉన్నది. ఇక వాటి కాడ ఇంకెన్ని లొల్లులు జరుగుతాయో ధర్నాలు జరుగుతాయో ఏందో అని అనుకుంటున్నారు ఈ ఇండ్ల కోసం ఎదురు చూసేటోళ్ళు. అందుకని మీకు తొలసూరు తాబనే డబుల్ బెడ్రూమ్ ఇల్లు కావాలంటే ఆలస్యం చేయకుండా మీ ఎమ్మెల్యే ఎంట పడి ఒకటి శాంక్షన్ చేయించుకోండి.